మంచిదేనా? గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. గీయాల పైసలు అయ్యిందే మటన్ ఈయనకేం లేదు. భయ్యా, వాడు పెద్ద రౌడీ అని తెలుసుడు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా పైసలు? ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు? ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా అని కామెడీ జోకులేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడు వింటరా. రేయ్, ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్, ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ, మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? రేయ్, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను రేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోతావురా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. కిలోలు మాంసం దొరికింది. బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమాన్ని పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒకింటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాయాడి పిల్లలతో పరాచకాలు వద్దని చెప్పాను. నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడుతో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు? నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి, వస్తాని. ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో పద, ఎవరో తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రులు తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవర్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? అలా అనకండి బాబు, సిగ్గేస్తుంది. స్మోక్ నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని? ఎవడీడు? ఐఎమ్ శ్యామ్, మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య, కొంచెం కంట్రోల్ అవ్వు. కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు, ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి, అంతే. దీన్ని ఏమంటారా బావా? అని చెప్తారు. నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా.
ఓసీలో చాయ్ తాగేది వేసావని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటా, తర్వాత చూస్తున్నావు. పదండి. పద. ఏ, రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి అలాంటి పనులు కొత్త అడేడేడేడేడేడేయ్! మనమండ మట్టాల పసంగా ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు, మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, చందాకరని ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? ఏయ్, అటు చూడండి. వాంటెడ్ అనిత, థర్డ్ బిఎస్సి, శ్యామ్. ఏ అనిత, చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గానీ ఈ పలక రాయబారం ఏమిటి? నాడార్, 2 ఛాయలు. లాగుతా. మొదల్లో 298 ఛాయ్కి జేబులోంచి దుడ్డు లాగు. అపరం 2 ఛాయ్ తీసుకోండి. ఆహా, ఏ జ్ఞాపక శక్తి నాడార్ని. ఈ 2 ఛాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి. 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్ప. పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బావా, నాడారంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు. డబుల్ స్ట్రాంగ్. నాడార్ స్వామి ఒక ప్లేట్ బొండ. ఒరే ఒక నిమిషం అయ్యప్ప. ఒరే బావా, నాకు డౌట్. స్వాములు వెజిటేరియన్ కదా, అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బాగుండా ఇష్టం కదేంటి? నాడార్ హోటల్లో బోండా వెజిటేరియన్ ఏంటి? అయ్య బాబోయ్, కరెక్టే. ఇందాక నీతో చెప్పటం మర్చిపోయాను. ఆ. నేను తిన్న బోండాలో ఆ. బొద్దింక హెడ్ వచ్చింది. నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైనట్టు? స్వామికి వస్తుంది, అందులో డౌటే ఉంది. నాడార్ స్వామి బొండా క్యాన్సిల్. స్వామి శరణమయ్యప్ప. ఆహా, అడిగితే ఆర్డర్ చాయ్ కూడా రాదు, అడగకుండా స్పెషల్ చాయ్ ఇచ్చారేంటి? ఇది కప్పరం కూడా ఛాయ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, ఇడ్లీ, ఉప్మా, దోశ, పొంగల్, పూరి, మీ పిండాకుడు ఎల్లవరు అప్ప. నా బేరాలదా చెడగొట్టకండి అప్ప. అప్ప బావా, నా మడయ. చాయ్ సూపర్. కస్టమర్లు రాకుండా చేస్తే చాయ్ సూపర్ గా ఇస్తారంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు. నాడార్, ఒక స్ట్రాంగ్ సూపర్ టస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాడార్. హార్లిక్స్ ఇచ్చే. నాకు కాఫీ టీలు అస్సలు పడవ బాబు. ఆ, సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను. ఇస్తామప్ప. ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం. ముందు దుడ్డు కొట్టండి. పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్ప. అప్పు తరగడం లేదు. దుడ్డు ఇస్తేనే ఛాయ్ అనాడం, కాఫీ అనాడం. డబ్బిచ్చి చాయ్ తాగాలంటే నీ కాకా హోటల్ కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్ కో వెళ్లే వాళ్ళంగా ఏరా? అంతే కదా. ఆడాడాడాడ. అప్పు పెట్టేదానికి నా హోటలా, డబ్బు ఇచ్చేదానికి కామతో హోటలా? అది ఏం గప్ప. కథ అడ్డం తిరిగింది, ఇక లాభం లేదు. చిల్లరకు చిన్ని బాధాల్సిందే. రే చిన్ని, చిన్ని ఏంటి మాట్లాడలేదు? ఏరా చిన్ని పలకట్లేదే? చిన్ని ఫీలింగ్స్ లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్సా? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసుని కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసిప్పి చెప్పారు. అయ్యా బాబోయ్! నాడారు, మేము నీ కాళ్ళు పట్టుకుంటాం. 2 స్ట్రాంగ్ టీ ఇచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చిన